నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డిజైన్ చూసారు కదా, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతుందండి మనకి. ఈ డిజైన్కి నెట్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. అయితే మనం ఏ బ్లౌజ్కైనా కానీ వర్క్ వేయాలనుకున్నప్పుడు థ్రెడ్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి. థ్రెడ్స్ అనేవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే కనుక లుక్ అనేది అసలు బాగోదన్నమాట. ఈ శారీ చూసారా, శారీ వచ్చేసి కలర్ అయితే ఉంది. దీనికి లైట్ కలర్, డార్క్ కలర్ ఉన్నాయి. ఒకటి శారీ కన్నా లైట్ కలర్ వచ్చేసింది, ఇంకొకటి శారీ కన్నా డార్క్ కలర్ వచ్చింది. నేనైతే ఇక్కడ డార్క్ కలరే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం డిజైన్ స్టిచ్ అయిన తర్వాత అదైతే ఎగ్జాక్ట్ శారీ షేడ్లోకి అయితే వస్తుంది అనమాట. అలాగే కాపర్ గోల్డ్ కూడా మిషన్కి ఉన్నది సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ఇంకా డార్క్ కాపర్ గోల్డ్ వచ్చిందనమాట. వర్క్ వేసేటప్పుడు నేనైతే మళ్ళీ చూసుకుని అయితే వేసాను. ఇక్కడ చూసారా, డార్క్ కాపర్ షేడ్ అయితే ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. అలాగే లీవ్స్కి వచ్చేసి థ్రెడ్ అయితే యూజ్ చేశాను, సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. అలాగే జెరీ కోన్ వచ్చేసి మిషన్కి పెట్టి ఉంది కదా జెరీ కోన్, అదైతే శారీ షేడ్ అనమాట. అది వచ్చేసి జెరీ అవుట్లైన్ ఇచ్చేసి లీవ్స్కి వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి మధ్యలో పింక్ కలర్ అయితే యూజ్ చేశాను. అలాగే బార్డర్కి కాపర్ గోల్డ్ ఉంది కదా, డార్క్ కాపర్ గోల్డ్ అయితే తీసుకుని మధ్యలో ఫ్లవర్స్కి అయితే యూజ్ చేశాను. అలాగే మొత్తం బుటీస్ అన్నీ కూడా కాపర్ జెరీ, లైట్ కలర్ కాపర్ జెరీతో అయితే వేసాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది డ్రా చేసేటప్పుడు ఎప్పుడు ఫ్రేమ్కి ఫిట్ చేసిన తర్వాత వేసుకుంటాను. అలాగే ముందే మార్కింగ్ వేసుకుని కూడా ఫ్రేమ్కి ఫిట్ చేస్తాను. ఇక్కడ టెన్షన్ అనమాట. ఒక్కొక్కసారి మన ఇంట్లో పరిస్థితులు అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి కదా, అవన్నీ మనం మైండ్లో పెట్టేసుకుని వర్క్స్ వేసామంటే కనుక అవి ఇలా కస్టమర్ బ్లౌజెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ఎప్పుడైనా కానీ మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, డిస్టర్బ్గా ఉన్నప్పుడు వర్క్ చేయకుండా ఉండడమే బెటర్ అండి. ఇక్కడ శారీ నెక్ అనేది సెంటర్ కాకుండా నేను ఆర్మోల్ కర్వ్ దగ్గరికి నెక్ వచ్చేలా వేశాను. ఇక్కడ మీకు మార్కింగ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలాగ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్కి పెట్టాను అనుకోండి, అక్కడ ఆర్మ్ చంక దగ్గర జాయింట్స్ అయితే పడతాయి. అందుకని కొంచెం లేదనుకుంటే మళ్ళీ క్లాత్ తీసి రెండోసారి ఫిట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసి ఫ్రేమ్ అనేది తగులుతుంది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఫ్రంట్ నెక్ అయితే వేసానండి. చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ ఫ్రేమ్ తీసి సెట్ చేసి వేయాల్సి వస్తుంది ఫ్రంట్ నెక్ కోసమని. ఏదోలాగా డిజైన్ వేస్తున్నాను అనుకునేసరికి ఏమైందంటే ఆయిల్ డబ్బా మూత, చిన్న మూత ఉంటుంది కదా, అది ఓపెన్ చేయకుండా మొత్తం మూత ఓపెన్ చేసేసి ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ వేసేస్తే అది మళ్ళీ పౌడర్ వేసాను కానీ క్లీన్ అయితే అవ్వలేదు. మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేశాను, పోయింది. చాలా టెన్షన్ పడ్డానండి. ఒక్కొక్కసారి మన మైండ్ అనేది అప్సెట్గా ఉంటే ఇలానే ఉంటుంది. మనం వర్క్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా డల్గా అనిపించినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వర్క్ వేయకుండా ఉండడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. లేదంటే ఇలాగ నాకులాగే కష్టపడాల్సి వస్తుంది. బంచ్ అయితే స్కిప్ చేసేసి ఇలాగ నెక్ వేసి బూటీస్ అయితే వేసానండి. మనకి సింపుల్గా బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట ఈ డిజైన్ అనేది. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ ఫ్లవర్స్ అయితే ఇచ్చి, ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఇచ్చాను. ఈ గోల్డ్ ఫ్లవర్స్ ఇస్తే సరిపోతుంది. దీనికి థ్రెడ్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైందండి. ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఈ కలర్ వచ్చింది కదా, ఇది పింకిష్ షేడ్ కాదు, క్రీమ్ కాదు. అయితే దీంట్లో ఈ 2 షేడ్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. ఇది కరెక్ట్ మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది కరెక్ట్ మ్యాచింగ్ కదండి. దీనికన్నా డార్క్ కలర్ ఇదైతే తీసుకున్నాను. ఇది వేయటం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ కలర్ అయితే వస్తుంది అనమాట. అదే ఇది వేసామనుకోండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైట్ కలర్ వచ్చేసి అస్సలు బాగోదన్నమాట. మనం ఎప్పుడైనా కానీ ఉన్న కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే అది వర్క్ వేసిన తర్వాత కరెక్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట. నేనైతే ఈ కలర్ వేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చింది. చూసారు కదా, శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అలాగే జరీ విషయంలో అయితే నేను చిన్న పొరపాటు చేశానండి. ఇక్కడ చూసారు కదా, దీనికైతే జరీ వచ్చేసి బార్డర్కి వచ్చేసి మిక్సింగ్ టైప్ వచ్చింది. శారీ బార్డర్కి మిక్సింగ్ లాగా వచ్చింది అనమాట. లైట్ కలర్ దగ్గర మిక్సింగ్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి కాపర్ షేడ్ వచ్చింది. నేను ఈ షేడ్ వేద్దామని ఈ షేడ్ అయితే చూశాను, కానీ ఇదైతే వేసిన తర్వాత మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఈ కాపర్ అయితే మ్యాచ్ అయింది. అందుకని నేను ఇది శారీ కలర్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అనమాట. ఇది జెరీ కలర్, శారీ కలర్ మ్యాచ్ అయింది. ఇదైతే అవుట్లైన్ వేసేసాను. అలాగే బార్డర్లో ఉన్న కాపర్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ వేసాను. అలాగే ఇక్కడ లుక్ బాగా కనబడాలని ఈ జెరీతోనే ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేసాను. అలాగే హ్యాండ్కి వచ్చేసి సేమ్ థ్రెడ్ యూస్ చేయకుండా ఈ జెరీ అయితే లుక్ బాగుంటుందని ఇదైతే వేసానండి. బార్డర్కి వచ్చేసి పింక్ వేసి లోపల వచ్చేసి మళ్ళీ జెరీ అయితే యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ జెరీ వేస్తే ఇంకా లుక్ బాగుండేది. నేనైతే ఇక్కడ పింక్ అయితే వేసాను. మనం ఇలాగ థ్రెడ్స్ అనేవి కరెక్ట్గా చూసుకుని వేయాలండి. అలాగే నైట్ టైంలో థ్రెడ్స్ అనేవి అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదండి. డే టైంలోనే మనకి ఎక్కువ హెవీ వర్క్స్ ఉన్నప్పుడు, ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు నైట్ టైం వర్క్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మనం డే టైంలోనే థ్రెడ్స్ అనేవి కరెక్ట్ మ్యాచింగ్ చూసుకోవాలి. థ్రెడ్స్ కూడా మనకి సేమ్ కలర్ దొరికితే తీసుకోవాలండి. లైట్ కలర్ అయితే తీసుకోకూడదు. లైట్ కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నామంటే కనుక మనకి డిజైన్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత
సేమ్ కలర్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇది ఇక్కడ డార్క్ కలర్ అయితే కనిపిస్తుంది. దీనికన్నా డార్క్ కలర్ కనిపిస్తుంది. అని స్టిచ్ చేసిన తర్వాత శారీకి సేమ్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. థ్రెడ్ సెలక్షన్ విషయంలో మనం ఈ టిప్ పాటించామంటే కనుక వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి స్టోన్స్ కూడా ఏమీ అంటించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ జెరీ యూజ్ చేసాం కాబట్టి ఇంకా స్టోన్స్ అస్సలు అవసరం లేదు. కావాలనుకుంటే అక్కడక్కడ అంటించుకోవచ్చు. నేనైతే ఇక్కడ మధ్యలో గోల్డ్ స్టోన్స్ అయితే అతికిచ్చాను. ఇంకెక్కడ స్టోన్స్ ఏమీ పెట్టలేదనమాట. సింపుల్ డిజైన్, మనకి తక్కువ బడ్జెట్లోనే స్టార్టింగ్ ప్రైస్లోనే వేసేయచ్చు అనమాట. డిజైన్ కూడా చాలా బాగా ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. ఈ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనేది స్టిచ్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే మిషన్ మీద ఉండగా ఆయిల్ అనేది వేసానండి. నేను ఎక్కువ జరుగుతుండగా ఆయిల్ అయితే వేయనండి. ఫినిష్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తానన్నమాట. ఒకసారి ఏం చేశానంటే సడన్గా ఇది ఫ్రంట్ నెక్ వర్క్ అయితే అవుతుందన్నమాట. వర్క్ అవుతుంటే నేను ఆయిల్ డబ్బా మొత్తం కూడా ఓపెన్ చేసేసాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఈ ఆయిల్ డబ్బా అయితే యూజ్ చేస్తానండి. ఇది మూత తీసుకుని ఆయిల్ వేయడానికి, హోల్స్లో ఆయిల్ వేయడానికి ఈజీగా ఉంటుందని ఇదైతే యూజ్ చేస్తాను అనమాట. ఇది కనబడలేదని వేరే ఆయిల్ డబ్బా తీసుకున్నాను. దానికి ఏంటంటే పైన క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ తీయకుండా ఈ క్యాప్ అయితే తీసేసి మిషన్ మీద ఆయిల్ ఇలా పోసేసాను అనమాట. పోసేసేసరికి మొత్తం ఆయిల్ అంతా కూడా బ్లౌజ్ పైన పడిపోయిందండి. పడిపోతే నేనేం చేశాను, పౌడర్ టిప్ అయితే యూజ్ చేశాను. నాకు అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదనమాట. ఆయిల్ డ్రాప్ అయితే వర్కౌట్ అయ్యేదేమో, కానీ నేను మొత్తం పోసేసాను కదా, పౌడర్ వేసి ఉంచాను కానీ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత సోప్ పెట్టి వాష్ చేసేసాను అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా పోయింది. చాలా టెన్షన్ పడ్డానండి. ఆయిల్ అయితే క్లాత్ మీద పడినప్పుడు ఆయిల్ మరకలు పోతాయో పోవని. ఆయిల్ మరకలు అయితే కొంచెం సబ్బు పెట్టి వాష్ చేసేసాను. పోయినాయి. చాలా ఫుల్ మొత్తం ఆయిల్ అంతా కూడా పడిపోయింది అనమాట. నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ మళ్ళీ వాటర్లో పెడితే కలర్ పోతుందేమో అని టెన్షన్ పడ్డాను అనమాట. ఎందుకంటే ఇది శారీలో క్లాత్ కదా, పైన మనం విడిగా హాఫ్ క్లాత్ తీసుకొచ్చి వేసామంటే కనుక మళ్ళీ వేరే క్లాత్ తీసుకొచ్చి వేయచ్చు. కానీ శారీలో క్లాత్కి అలా చేయలేం కదా. కొన్ని శారీలో క్లాత్లు ఏంటంటే కలర్ అనేది పోతూ ఉంటాయి. ఇదైతే వాష్ చేసినప్పుడు కలర్ ఏమీ పోలేదండి. ఇంకా దేవుడి దయ వల్ల ఆయిల్ మరకలన్నీ కూడా పోయాయి. డిజైన్ కూడా నీట్గానే కనబడుతుంది అనమాట. డిజైన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉండగా ఇలా అయితే జరిగిందనమాట. చాలా టెన్షన్ పడుతూ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కూడా పౌడర్ అది కూడా వేసి ఉంచాను కానీ పోలేదనమాట. మామూలుగా మనం ఆయిల్ పోతే గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ వేస్తే ఫ్లోర్ మీద అది ఆయిల్ అంతా పీల్చేసుకుని పోతుంది కదా, అలా పిండి వేసి పాడు చేయడం ఎందుకని పౌడర్ టిప్ ఒకటి చూశాను అనమాట. అది చూసి వేశాను కానీ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువ ఆయిల్ పడిపోయింది కదా, దానివల్ల ఏమో. తర్వాత సోప్ పెట్టి వాష్ చేశాను. ఈజీగానే పోయింది. ఎప్పుడైనా కానీ వర్క్స్ వేసేటప్పుడు ఏంటంటే ఫస్టే ఆయిలింగ్ చేసేసుకుని తర్వాత క్లాత్ అనేది మిషన్ బాగా క్లీన్ చేసేసుకుని ఆయిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి క్లాత్ అనేది ఫిట్ చేసేసి తర్వాత వర్క్ వేసుకోవడం బెటర్. అంటే వర్క్ మధ్యలో ఉండగా ఎప్పుడు ఆయిల్ అనేది వేయకూడదు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.